Now we will take up the government bill. I request the Chief Minister to introduce the Andhra Pradesh Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2014. Speaker sir, I intend to move that the Andhra Pradesh Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2014 be introduced. The bill is introduced. Minister of Legislative Affairs will move motion for suspension of rules. Adhyasha, I will be permitted to move that under Rule 358 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, that Rules 97 and 98 under second proviso may be suspended in their application to the Andhra Pradesh Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2014. I request the Chief Minister to move the motion for taking into consideration of the Andhra Pradesh Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2014. Speaker sir, I intend to move that the Andhra Pradesh Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2014 be taken into consideration. Motion moved. Discussion on consideration of the bill. దశ ఈరోజు ఏదైతే రిటైర్మెంట్ వయసు ఏదైతుందో దీన్ని పెంచుతూ ఈరోజు ఈ యొక్క బిల్ తీసుకురావడం జరిగింది. ఇందులో మీరు చూస్తే అధ్యక్ష లాస్ట్ గ్రేడ్ సర్వీస్ ఏదైతుందో వాళ్ళకి 60 సంవత్సరాలు ఉంది, వర్క్ మ్యాన్ కూడా 60 సంవత్సరాలు ఉంది, గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఇద్దరికి మాత్రం 58 సంవత్సరాలు ఉంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1998లో సూపర్నేషన్ అది వాళ్ళంతా కూడా ఇదంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత 60 సంవత్సరాలకి ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా పెంచారు. మన దగ్గర మాత్రం గెజిటెడ్ నాన్ గెజిటెడ్ మాత్రం 55 ఏళ్ళు ఉంది. ప్రపంచం మొత్తం దేశ ఇటీవల కాలం లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా బాగా పెరిగింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ యావరేజ్ చూస్తే ఒక వ్యక్తి 65 సంవత్సరాలు ఉంటారు, బతుకుతారు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉందని 2009లో ఇచ్చారు. మన దగ్గర కూడా ఇండియాలో యావరేజ్ వయసు చూస్తే 58 సంవత్సరాలుగా ఎస్టిమేట్ చేయడం జరిగింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంతేకాకుండా ఇటీవల కాలంలో ఇవన్నీ కూడా రివ్యూ చేసినప్పుడు ఇంకా భవిష్యత్తులో ఇంకా వయసు ఏజ్ పెరుగుతుందని చెప్పి కూడా ఒక ఎక్స్పెక్టేషన్ ఇచ్చారు. 2011 అయితే మగవారు 65.8 సంవత్సరాలు, ఫిమేల్ అయితే 65.1 సంవత్సరాలు. 2021 ప్రొజెక్షన్స్ చూస్తే మగవారైతే 69.8 సంవత్సరాలు, ఆడవాళ్ళైతే 72.3 సంవత్సరాలు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరుగుతూ ఉంది. పెరిగినప్పుడు వీళ్ళకి చాలా అనుభవాలు కూడా ఉన్నాయి. వారి అనుభవాలు కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం చేయడం జరిగింది.